Hello friends, welcome to my video. This video is sponsored by School of Business Organization Private Limited. Thank you. ஸ்கிப் பண்ணாதீங்க, பெரிய தப்பு. தினம் 300 ரூபாய் சம்பாதிக்க அரிய வாய்ப்பு. இன்ஸ்டாகிராம், ஃபேஸ்புக் பயன்படுத்த தெரிந்தால் போதும். கண்டென்ட் போஸ்ட் அண்ட் கண்டென்ட் பப்ளிஷிங் மூலமா தினம் 300 ரூபாய் சம்பாதிக்கலாம். இந்த வேலை செய்ய 5 நிமிடம் போதும். ஒர்க் ட்ரைனிங் சப்போர்ட், குரூப் கம்யூனிகேஷன் சப்போர்ட், ஆல் லாங்குவேஜ் கஸ்டமர் லைவ் சாட் சப்போர்ட், முக்கியமா சொந்தமா ஒரு பிசினஸ் ஸ்டார்ட் பண்ற அளவுக்கு உங்களால கற்றுக்கொள்ளவும் முடியும், சம்பாதிக்கவும் முடியும். இந்த வேலை வாய்ப்பு வழங்குவது 5 வருடத்திற்கு மேல ரன் ஆகிட்டு இருக்க நம்ம தமிழ்நாட்டு கம்பெனி ஸ்கூல் ஆஃப் பிசினஸ் ஆர்கனைசேஷன் பிரைவேட் லிமிடெட். மேலும் விவரங்களுக்கு டிஸ்கிரிப்ஷன்ல கொடுத்திருக்க நம்பருக்கு வாட்ஸ்அப் பண்ணுங்க. ఓం నమో వెంకటేశాయ. తిరుమల అంటే అందరికీ లడ్డు ప్రసాదం గుర్తుకొస్తుంది. ఆయా సేవలను బట్టి చక్కెర పొంగలి, పెరుగన్నం ప్రసాదాలు స్వామివారికి సమర్పిస్తారని తెలుసు. మరి వెంకన్నకు కమ్మని దోశలు పెడతారని తెలుసా? ఘాటైన మిరియాల అన్నం వండి వడ్డిస్తారని తెలుసా? ఇవి మాత్రమే కాదు, ఏడుకొండలవాడికి పూట పూటకు ఒక మెను, ఋతువులను బట్టి ఆహారం, స్వామివారికి సకల విధమైన నైవేద్యం. సర్వజగత్రక్షకుడైన ఏడుకొండల వాడికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, ఏం పెట్టాలి, ఏ పదార్థాలు ఏ కొలతలతో ఉండాలి, ఎవరు వండాలి, ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి వంటివన్నీ ఆగమశాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. అచ్చంగా దాని ప్రకారమే తిరుమలలో ప్రసాదాల తయారీ, సమర్పణ జరుగుతుంది. ప్రసాదాల తయారీ కోసం మామిడి, అశ్వత, పలాస వృక్షాల ఎండు కొమ్మలనే ఉపయోగిస్తారు. పాలుగారే చెట్లు కొమ్మలు, ముళ్ళ చెట్లు గాని వంటకు వినియోగించరు. ప్రసాదం వండేవారు వంట సమయంలో గాని తర్వాత గాని వాసన చూడరు. వాసన సోకకుండా ముక్కు నోటికి అడ్డుగా వస్త్రం పెట్టుకుంటారు. ఇక శ్రీవారికి సమర్పించేదాకా బయటి వారెవరూ దానిని చూడకూడదు. నైవేద్యం పెట్టేది ఇలా: ప్రసాదం సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్లతో శుద్ధి చేస్తారు. గాయత్రీ మంత్రం జపిస్తూ నీళ్లు చల్లుతారు. వండిన ప్రసాదాలను మూతపెట్టిన గంగాలాల్లో దేవుడి ముందు ఉంచుతారు. స్వామి ప్రసాదాలు నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే గర్భగుడిలో ఉంటారు. గర్భాలయం తలుపులు మూసేస్తారు. విష్ణు గాయత్రీ మంత్రం పఠిస్తూ అర్చకుడు ప్రసాదాల మీద నెయ్యి, తులసి ఆకులు చల్లుతారు. కుడిచేతి గ్రాస ముద్రతో ప్రసాదాన్ని తాకిన అర్చకుడు స్వామి కుడిచేతికి దానిని తాకించి నోటి దగ్గర తాకుతారు. స్వామికి గోరుముద్దలు తినిపించడం అన్నమాట. పవిత్ర మంత్రాలు ఉచ్చరిస్తూ అన్న సూక్తం నిర్వర్తిస్తారు. చరాచర సృష్టికి కర్త అయిన స్వామి నైవేద్యం సమర్పించడం అంటే సృష్టిలో ఆకలితో ఉన్న సమస్తాన్ని సంతృప్తిపరచడమే. ఈ విధంగా స్వామిని వేడుకుంటూ ముద్ద ముద్దకి నడుమ ఔషధ గుణాలున్న ఆకులు కలిపిన నీటిని సమర్పిస్తారు. ఓం నమో వెంకటేశాయ. నైవేద్యం సమర్పించేంత వరకు ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది. ఇది స్వామికి భోజనానికి పిలుపుగా దీనిని భావిస్తారు. రోజుకు 3 పూటలా స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం 6-6:30 గంటల మధ్య బాలభోగం సమర్పిస్తారు. 10-11 గంటల మధ్య రాజభోగం, రాత్రి 7-8 మధ్య శయనభోగం సమర్పిస్తారు. తిరుమల గర్భగుడిలోని స్వామి మూల విగ్రహం ఎత్తు 9.5 అడుగులు. దీనికి అనుగుణంగానే స్వామికి ఏ పూట ఎంత పరిమాణంలో ప్రసాదం సమర్పించాలో కూడా శాస్త్రంలో నిర్దేశించారు. నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులకు దీనిని పంచుతారు. ప్రత్యేక రోజులలో ప్రత్యేక నైవేద్యాలు కూడా సమర్పిస్తారు. ఉదయం బాలభోగం: మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, శకాన్నం, రవ కేసరి. మధ్యాహ్నం రాజభోగం: శుద్ధాన్నం అంటే తెల్లటి అన్నం, పులిహోర, గూఢాన్నం, దద్దోజనం, సీర లేక చక్కెరన్నం. రాత్రి శయనభోగం: మరీచ్యాన్నం అంటే మిరియాలన్నం, దోసె, లడ్డు, వడ, శాకాన్నం అంటే వివిధ కూరగాయలతో కలిపి వండిన అన్నం.
అల్పాహారాలు లడ్డు, వడ, అప్పం, దోశ. స్వామి మెనూ ఇది. ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పిన తర్వాత అప్పుడే తీసిన చిక్కని వెన్న నురుగు తేలే ఆవు పాలు సమర్పిస్తారు. తోమాల, సహస్రనామార్చన సేవల తరువాత నువ్వులు, సొంటి కలిపిన బెల్లం నైవేద్యంగా పెడతారు. ఆ తరువాత బాలభోగం సమర్పిస్తారు. దీంతో ప్రాతకాల ఆరాధన పూర్తవుతుంది. సర్వదర్శనం మొదలవుతుంది. అష్టోత్తర శతనామ అర్చన తర్వాత రాజభోగం సమర్పణ జరుగుతుంది. మళ్ళీ సర్వదర్శనం మొదలవుతుంది. సాయంకాలం ఆరాధన తర్వాత గర్భాలయం శుద్ధి చేసి స్వామిని తాజా పూలతో అలంకరిస్తారు. అష్టోత్తర శతనామ అర్చన తర్వాత శయనభోగం సమర్పిస్తారు. అంతటితో అయిపోయినట్టు కాదు. అర్ధరాత్రి తిరువీషం పేరుతో బెల్లపు అన్నం అంటే శుద్ధాన్నం, గూడాన్నం పెడతారు. ఇక పవలించే సమయం దగ్గర పడుతుంది. ఏకాంత సేవలో భాగంగా నేతితో వేయించిన బాదాం, జీడిపప్పులు వంటివి, కోసిన పండ్ల ముక్కలు, వేడి పాలు స్వామికి సమర్పిస్తారు. ఇది ప్రసాదం. బియ్యం, ధాన్యాలు, ఆవు పాల పదార్థాలు, ఔషధ గుణాలున్న వస్తువులు, వనస్పతులు, లవంగాలు, యాలకులు, తులసి, మిరియాలు ఇవన్నీ శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగిస్తారు. హింస లేని ప్రపంచాన్ని కోరుకున్న మహర్షులు నిర్దేశించిన ప్రసాదాలు ఇవి. ప్రసాదం అంటే ఆకలి తీర్చే ఆహారం కాదు, పవిత్రంగా, పరిమితంగా స్వీకరించవలసిన పదార్థం. ఈ అంశాలను భక్తజనానికి వివరించడమే ఈ పుస్తక పరమోద్దేశం. సేక్రెడ్ ఆఫ్ ఫుడ్ ఆఫ్ గాడ్స్ పుస్తకాన్ని రాయడానికి రమణ దీక్షితులు గారికి 2 ఏళ్ల సమయం పట్టింది. ఓం నమో వెంకటేశాయ.